Dear friends, this is Dr. Y. Prasad, MD in Ayurveda, మాది ఆలగడ్డ నంద్యాల జిల్లా. మీరు టైటిల్ చూసే ఉంటారు, మందులు లేకుండా 2 నిమిషాలలో జ్వరాన్ని తగ్గించుకోవడం ఎలా అనేది. చాలామంది దీన్ని విశ్వసించరు. అసలు జ్వరం 2 నిమిషాల్లో తగ్గుతుందా అంటే కంపల్సరీగా తగ్గుతుంది, ఎటువంటి మందులు లేకుండా. 2 నిమిషాల లోపలనే తగ్గుతుంది, 2 నిమిషాలు కూడా పట్టదు చాలాసార్లు. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాము. చాలామంది చిన్నపిల్లలకు జ్వరం వచ్చినప్పుడు వాళ్ళ తల్లులు వాళ్ళు టెన్షన్ గురవుతూ ఉంటారనమాట. కాబట్టి ముందు మనము ఎటువంటి భయం లేకుండా ఉండాలి. ఫస్ట్ ఎప్పుడైతే మనం భయం లేకుండా ఉంటామో అప్పుడు మనము ఏ స్టెప్స్ తీసుకోవాలనో ఆ స్టెప్స్ సరైన విధంగా తీసుకోగలుగుతాం అన్నమాట. అసలు జ్వరం ఎందుకు వస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు బయట వాతావరణం ఉంది, ఏవైతే మన నవరంధ్రాలు ఉన్నాయో అంటే కళ్ళు, ముక్కులు, చెవులు, నోరు, ఈ విధంగా ఈ నవరంధ్రాల నుండి బయట ఉండేటువంటి వాతావరణంలో ఉండేటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన శరీరంలోకి ప్రవేశిస్తుందన్నమాట. ప్రవేశించినప్పుడు అది ఆ బ్యాక్టీరియా మన రక్తంలోకి చేరినప్పుడు ఒక్కొక్కసారి మన శరీరం పైన గాయాలు కూడా ఉంటాయి, చర్మవ్యాధులు ఉండొచ్చు. ఈ చర్మవ్యాధుల నుండి కానీ శరీరానికి తగిలినటువంటి గాయాల నుండి కానీ ఎప్పుడైతే బ్లడ్ బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు బయట వాతావరణంలో ఉండేటువంటి ఈ బ్యాక్టీరియా వైరస్ అనేది మన శరీరంలోకి చేరుతుందన్నమాట. అప్పుడు మన శరీరంలో రక్తంలో ఉండేటువంటి తెల్ల రక్త కణాలు, ఈ తెల్ల రక్త కణాలకు బ్యాక్టీరియా వైరస్కు మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది లోపల. ఆ యుద్ధం జరిగినప్పుడు మనకు ఈ విధంగా జ్వరం అనేది వస్తుందన్నమాట. అంటే అక్కడ శక్తి విడుదల అవుతుంది. శక్తి మన శరీరంలో ఉండేటువంటి ఎనర్జీని ఉపయోగించుకొని ఈ తెల్ల రక్త కణాలు అనేది ఈ బ్యాక్టీరియా వైరస్ను చంపుతాయన్నమాట. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా వైరస్ల యొక్క సంఖ్య ఎక్కువ పెరుగుతుందో అప్పుడు ఈ జ్వరం అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఇది జ్వరం రావడానికి ఒక ప్రాథమికమైనటువంటి వివరణ, ఎందుకు వస్తుందనేది. దీన్ని అర్థం చేసుకోండి. తర్వాత ఈ జ్వరాన్ని ఏ విధంగా మనం నియంత్రించాలి అనేది చూద్దాము. జ్వరము చిన్నపిల్లలు స్కూల్ నుండి వస్తారు, వచ్చిన వెంటనే ఆడుకోవటానికి బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళి ఒక అర్ధ గంటలోనే వాళ్ళు వచ్చి పడుకుంటారన్నమాట. వెంటనే జ్వరం వస్తుంది. దీన్ని ఫ్లూ జ్వరం అంటారు. ఇది మనం సాధారణంగా చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాము. ఫ్లూ జ్వరమే కాదు, ఎటువంటి జ్వరాన్నైనా కూడా మనం ఎటువంటి మందులు లేకుండా వితిన్ 2 మినిట్స్లో మనం తగ్గించవచ్చు అనమాట. అయితే ఏవైతే నేను ఇప్పుడు స్టెప్స్ చెప్తానో ఆ స్టెప్స్ మాత్రం మీరు ఫాలో అయినట్లు మాత్రమే మీరు జ్వరాన్ని మందులు లేకుండా 2 నిమిషాల్లో తగ్గించుకోగలరు. ఇది నా అనుభవపూర్వకంగా నేను చాలా చెప్పాను, చాలా కేసులు చేశాను. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ను నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అది ఏ విధంగా చూద్దాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి ఇంట్లో థర్మామీటర్ అనేది ఉండాలి. ఎందుకంటే జ్వరము రాని మానవుడు అనేదే ఉండడు. కాబట్టి చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ప్రతి సంవత్సరము ప్రతి ఇంట్లో ఎవరికొకరికి జ్వరం వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో థర్మామీటర్ ఉంటే మనము జ్వరం ఏ రేంజ్లో ఉందనేది తెలుసుకోవచ్చు అన్నమాట. థర్మామీటర్లు రకరకాలుగా ఉంటాయి. ఇది కామన్గా హాస్పిటల్స్లో ఉపయోగించే థర్మామీటరు ఇది. దీంట్లో డిగ్రీస్లో సెంటీగ్రేడ్ డిగ్రీలో మరియు ఫారెన్హీట్ డిగ్రీ సెంటీగ్రేడ్లో దీనిపైన రీడింగ్స్ ఉంటాయి. ఇదైతే చాలా తక్కువ రేటుకు వస్తుంది. అంతా 100 లోపు ఉంటుంది. ఇది డిజిటల్ అన్నమాట. ప్రస్తుత కాలంలో ఈ విధంగా డిజిటలైజ్డ్ థర్మామీటర్స్ ఉన్నాయి. ఇవి కూడా కొద్దిగా కాస్ట్ ఉంటుంది అంతే. కాబట్టి ఏదో ఒకటి థర్మామీటర్ ఉండడం మంచిదన్నమాట. మన దగ్గర ప్రస్తుతం టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటే ఇంకా కాస్త ధైర్యంగా మనము మన ట్రీట్మెంట్ చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ థర్మామీటర్లను ఏదో ఒక థర్మామీటర్ మీ దగ్గర ఉంచుకుంటారని కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి తర్వాత వచ్చే వీడియోలో ఈ థర్మామీటర్ని ఏ విధంగా ఉపయోగించాలి, థర్మామీటర్తో మనం ఉష్ణోగ్రతను ఏ విధంగా కొలవాలి అనేది తర్వాత వీడియోలో వివరంగా తెలియజేస్తాను.
ఫ్రెండ్స్, ఇప్పుడు జ్వరము ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే శరీర ఉష్ణోగ్రతను బట్టి లో గ్రేడు, మీడియం గ్రేడు, హై గ్రేడ్ ఫీవర్ అనేది ఉంటుంది. ఈ విధంగా దీని గురించి కొద్దిగా డీప్గా తెలుసుకుందాము. అంతేకాకుండా ఈ జ్వరానికి చికిత్స ఏ విధంగా చేయాలి, మందులు లేకుండా ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, జ్వరాన్ని ఇంగ్లీష్లో ఫీవర్ అంటారు. హిందీలో బుఖార్. ఇప్పుడు జ్వరము ముందు మనం రాకుండానే చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైతే మనకు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ నీరసంగా అనిపించడము, తర్వాత ఆకలి లేకుండా ఉండడము, మనసు ప్రశాంతంగా లేకుండా ఉండడము, ఈ విధంగా మనకు అనీజీనెస్ మనము ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట శరీరంలో. ఎప్పుడైతే మనకు ఈ లక్షణాలు అంటే ఆకలి లేకుండా ఉండడము, నీరసంగా అనిపించడము, కొద్దిగా నచ్చినట్లు తలనొప్పి ఉండడము, తర్వాత కొద్దిగా చలిగా ఉండడము, ఇటువంటి లక్షణాలు మనకు ముందుగా జ్వరం వచ్చే ముందు కనిపిస్తాయి. దీన్ని జ్వర పూర్వరూపాలు అంటారనమాట. ఈ లక్షణాలను ఎవరైతే ఈ లక్షణాలను ఐడెంటిఫై చేస్తారో వాళ్ళు జ్వరం రాకుండానే చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలాగంటే ఇక్కడ ఒక ఆయుర్వేద సిద్ధాంతం అనేది బాగా ఉపయోగపడుతుంది. వీటిని జ్వర పూర్వరూపాలు అంటారు, ప్రోడ్రోమల్ సిమ్టమ్స్ అంటారనమాట. అంటే ఇప్పుడు సపోజు వర్షం వస్తూ ఉందనుకోండి, వర్షం రాబోయే ముందు చల్లటి గాలి వేయడము, మబ్బులు కమ్ముకోవడము, ఈ విధంగా వాతావరణం మారిపోతుంది. చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకుంటాడనమాట, కాసేపట్లో వర్షం రాబోతుంది అన్నట్లుగా. ఈ విధంగా మన శరీరం కూడా కొన్ని సిమ్టమ్స్ మనకు తెలియజేస్తుంది. అంటే బాగా నీరసంగా ఉండడము, తలనొప్పి రావడము, కొద్దిగా చలిగా అనిపించడము, ఆకలి పూర్తిగా మందగించడము, ఈ విధంగా జరుగుతుంది. ఆ టైంలో మనము గమనించినట్లయితే పూర్తిగా జ్వరం రాకుండానే చేసుకోవచ్చు అనమాట. మనం ఆ టైంలో ఏం చేయాలంటే ఆయుర్వేద సిద్ధాంతం ఒకటి, లంఘనం పరమౌషధం. లంఘనం పరమౌషధం అనే ఈ సిద్ధాంతము చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు మనం జ్వరం రాకుండానే చేసుకోవచ్చు అనమాట. అయితే మనము మన శరీరం పైన కొద్దిగా శ్రద్ధ ఉంచి ఆ లక్షణాలను మనము ఐడెంటిఫై చేయగలగాలి. ఎప్పుడైతే మనము వాటిని ఐడెంటిఫై చేయగలుగుతామో ఆ లక్షణాలను, అప్పుడు ఈ సిద్ధాంతం అనేది చాలా వండర్ఫుల్గా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. లంఘనం పరమౌషధం. లంఘనం అంటే ఉపవాసం. అంటే మామూలుగా మనము పండగలకు ఉపవాసం చేస్తూ ఉంటాము, ఏకాదశి రోజందు. ఆ ఉపవాసం కాదు ఇది. ఇక్కడ ఉపవాసం అంటే ఇక్కడ ఓన్లీ మనము లిక్విడ్ డైట్ మాత్రమే తీసుకోవాలి. ఈ లక్షణాలు ఎప్పుడైతే మనము ఐడెంటిఫై చేస్తామో అప్పుడు ఓన్లీ లిక్విడ్ డైట్స్ మాత్రమే, అంటే ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. ఆ ద్రవ పదార్థాల్లో కూడా ఓన్లీ వేడి నీరు తీసుకుంటే ఇంకా చాలా బెటర్ అన్నమాట. వితిన్ 1 డేలో మనం పూర్తిగా రిఫ్రెష్ అయిపోతాము, మన శరీరం అంతా కూడా యాక్టివ్ అయిపోతుంది అన్నమాట. మనము ప్రతిరోజు 3 సార్లు తినాలి అన్న ఒక రూల్ పెట్టుకున్నాం అనమాట. ఆ రూల్ ప్రకారము మనము ఆహారం తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఎప్పుడైతే ఈ జ్వర పూర్వరూపాలు అంటారు కదా, ఈ పూర్వరూపాలలో జ్వరము వచ్చే ముందు మనకు బాడీ తెలియజేసే సిమ్టమ్స్ను మనము అబ్జర్వ్ చేసామనుకోండి. అబ్జర్వ్ చేసినప్పుడు మనము ఏం చేయాలంటే 1 పూట కానీ 2 పూటలు కానీ ఆ రోజు ఫుడ్ స్కిప్ చేయాలన్నమాట. స్కిప్ చేసి ఓన్లీ లిక్విడ్ డైట్ అంటే ఉపవాసం చేయాలి. ఈ ఉపవాసంలో ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలన్నమాట. ద్రవాహారం అంటాము.
లిక్విడ్ డైట్ తీసుకోవాలా. ఈ లిక్విడ్ డైట్లో కూడా మెయిన్గా మనం తీసుకోవాల్సింది హాట్ వాటర్ అన్నమాట. అంటే గోరువెచ్చని నీళ్ళ కంటే కొద్దిగా వేడిగా ఉండాలి హాట్ వాటర్ అంటే. అంటే మనము స్పీడ్గా తాగలిగినంత వేడి అన్నమాట. వీటిని ఈ విధంగా మనము 3 పూట్ల తినాలి అన్న ఒక రూల్ పెట్టుకొని మనకు ఆకలి అవుతా ఉందా లేదా అని చూసుకోకుండా మనము 3 పూట్ల ఆ టయానికి తింటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీకు. నేను ప్రతి ఒక్క మానవునికి ఉపయోగపడే విధంగా ఒక యాప్ డిజైన్ చేయడం జరిగింది. డాక్టర్ వై ప్రసాద్ MDAY అని ప్లేస్టోర్లో మీకు టైప్ చేసే దొరుకుతుంది, లేదా మైక్ ఆన్ చేసి డాక్టర్ వై ప్రసాద్ MDAY అంటే ఒక మర్రి చెట్టు లోగో ఉన్నటువంటి నాది ఒక యాప్ అనేది దొరుకుతుంది. ఆ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని యాక్టివేట్ చేసుకోగలిగితే మందులు లేకుండా చాలా వరకు మీరు రోగాలను నయం చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను సుమన్ టీవీలో ఇచ్చినటువంటి ఈ యాప్ గురించి సుమన్ టీవీలో ఇచ్చినటువంటి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ చూసి ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఒకసారి ఆ వీడియో చూడండి, ఆ ఇంటర్వ్యూ మొత్తం చూడండి. ఆ యాప్ గురించి పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం తెలియకుండా పూర్వరూపాలలో మనము గమనించకుండా ఆహారాన్ని తీసుకున్నాము అనుకుందాం. తీసుకుంటే కంపల్సరీగా ఆ రోజు రాత్రికి కానీ అంటే అర్ధరాత్రికి కానీ మరుసటి రోజు ఉదయం లోపల మీకు ఫుల్గా జ్వరం వచ్చి ఉంటుంది. సరే, ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ మన శరీర ఉష్ణోగ్రత నార్మల్ టెంపరేచర్ వచ్చేసి 98.6 డిగ్రీ ఫారెన్హీట్. ఇది నార్మల్ టెంపరేచర్ అన్నమాట. నార్మల్ టెంపరేచర్ 98.6 డిగ్రీ ఫారెన్హీట్ అంటే 37 డిగ్రీ సెంటీగ్రేడ్ అన్నమాట. ఇక్కడ ఫీవరు లో గ్రేడు, మీడియం గ్రేడు, హై గ్రేడు అని 3 రకాలుగా మనం విభజించుకుందాము. చాలా రకాల ఫీవర్స్ ఉన్నాయి. ఆయుర్వేదంలో చాలా రకాల ఫీవర్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా దీన్ని మోడర్న్ పరంగా చూసుకుందాము. ఎందుకంటే ప్రస్తుత కాలంలో టెక్నాలజీ మారింది కాబట్టి మన దగ్గర కూడా థర్మామీటర్ ఉంటుంది కాబట్టి మనం కూడా చెక్ చేసుకోవచ్చు ఏ రేంజ్లో ఫీవర్ ఉంది అన్నది. ఇక్కడ చూడండి, లో గ్రేడ్ ఫీవర్. ఇది వచ్చేసి 99.1 టు 100.2 డిగ్రీ ఫారెన్హీట్. అంటే దీన్ని సెంటీగ్రేడ్లో చూసుకుంటే 37 డిగ్రీ సెంటీగ్రేడ్ టు 38 డిగ్రీ సెంటీగ్రేడ్. అదే మీడియం గ్రేడ్ ఫీవర్. మీడియం గ్రేడ్ ఫీవరు 101.2 టు 102.2, 101.6 టు 101.2 డిగ్రీ ఫారెన్హీట్. ఇది 38.1 డిగ్రీ సెంటీగ్రేడ్ టు 39 డిగ్రీ సెంటీగ్రేడ్. అదే హై గ్రేడ్ ఫీవర్ 102.4 టు 105.8 డిగ్రీ ఫారెన్హీట్. ఇది 39.1 డిగ్రీ సెంటీగ్రేడ్ టు 41 డిగ్రీ సెంటీగ్రేడ్ అన్నమాట. ఇక్కడ ఇది లో గ్రేడు, మీడియం గ్రేడు, హై గ్రేడు. మనకు ఫీవరు ఏ రేంజ్లో ఉంది అని తెలుసుకునేదానికి మన దగ్గర థర్మామీటర్ ఉంటే చూసుకోవచ్చు. ఒకవేళ థర్మామీటర్ లేకున్నా పర్వాలేదు, మనకు అర్థమవుతుంది ఏ రేంజ్లో ఉందన్నట్లు. మనకు చేయి పట్టుకొని చూస్తే, నాడీ పట్టుకొని చూస్తే ఏ రేంజ్లో స్పీడ్గా కొట్టుకుంటా ఉంటే ఎక్కువ
టెంపరేచర్ ఉన్నట్టు. ఇది కొద్దిగా దీనికి ప్రాక్టీస్ కావాలి. సరే, చిన్న పిల్లలకు ఈ మీడియం గ్రేడ్ ఫీవర్ అంటే 102.2 డిగ్రీ సెంటీగ్రేడ్ డిగ్రీ ఫారెన్హీట్ నుండి పైకి పెరిగింది అనుకోండి, అంటే 102.4 టు 105.8 ఈ రేంజ్కి వచ్చినప్పుడు 102 దాటినప్పుడు చిన్నపిల్లలకు చాలామందిలో ఫిట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే వీలైనంత తొందరగా మనము ఈ జ్వరాన్ని తగ్గించాలి పిల్లలకు. లేదంటే ఎప్పుడైతే హై గ్రేడ్ ఫీవర్ పోతుందో వాళ్ళకు చాలామంది పిల్లల్లో మనం ఫిట్స్ చూస్తూ ఉంటాము. పెద్దవాళ్ళకు అంతగా ఫిట్స్ రావు, కానీ చిన్నపిల్లలకు వెంటనే బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వెంటనే ఫిట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి నేను ఇప్పుడు చెప్పేటటువంటి విధానాలను బాగా అర్థం చేసుకొని మీరు కరెక్ట్గా అదే విధంగా మీరు పాటించినట్లయితే వితిన్ 2 మినిట్స్లో ఎటువంటి మందులు లేకుండా మీరు ఆ జ్వరాన్ని తగ్గించవచ్చు అన్నమాట. ఇది మీకు ఆశ్చర్యం వేయచ్చు చాలామందికి, కానీ ఎప్పుడైతే మీరు ఇది పాటించి మీరు చేయగలిగినారో అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. అవును తగ్గుతుంది, మందులు లేకుండా కూడా తగ్గుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటే తెలుసు, జ్వరం అంటే పారాసిటమాల్ లేదా క్రోసిన్. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఈ పారాసిటమాల్ రెడీగా పెట్టుకొని ఉంటారనమాట. పారాసిటమాల్ అవసరమే, అది ఎప్పుడు అవసరం అనేది కూడా మీకు తెలియజేస్తాను. పారాసిటమాల్ సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి మెయిన్గా హెపటోటాక్సిక్, అంటే ఇది లివర్ను చెడగొడుతుందన్నమాట. కాబట్టి వీలైనంత తక్కువగా ఉపయోగిస్తే మన ఫ్యూచర్ బాగా ఉంటుందన్నమాట. కాబట్టి నేను చెప్పే విధానాన్ని అర్థం చేసుకోండి, ఆ విధంగా మీరు పాటించండి. సరే, ఇప్పుడు మనము ట్రీట్మెంట్లోకి వెళ్దాం. వీలైనంత వరకు జ్వరం రాకుండా చూసుకోవడం ఉత్తమం. వితిన్ 1 డేలో జ్వరం తగ్గిపోతుంది. మీరు ఈ జ్వర పూర్వరూపాల స్థితిలో మీరు గమనించినట్లయితే వితిన్ 1 డేలో జ్వరం తగ్గిపోతుంది. లేదు పొరపాటున తిన్నారు, జ్వరం వచ్చిందనుకోండి, ఇప్పుడు జ్వరం వచ్చిన తర్వాత మనము ఏ విధంగా 2 నిమిషాల్లో తగ్గించుకోవాలి అనేది చూద్దాం. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు జ్వరం వచ్చింది, ఆ వచ్చిన జ్వరాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలనేది చూద్దాము. ఇక్కడ ట్రీట్మెంట్లో 2 రకాలైన ట్రీట్మెంట్లు ఉంటాయి. అదేమంటే ట్రీట్మెంట్ అంటే చికిత్స, జ్వరానికి మందులు లేకుండా ఏ విధంగా చికిత్స చేయాలని చూద్దాము. ఇక్కడ 2 రకాలైనటువంటి ట్రీట్మెంట్లు ఉంటాయి. ఒకటి బాహ్య చికిత్స, రెండవది అభ్యంతర చికిత్స. బాహ్య చికిత్స అంటే ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్. అభ్యంతర చికిత్స అంటే ఇంటర్నల్ ట్రీట్మెంట్. ఇక్కడ ముందు మనము ఇంటర్నల్ ట్రీట్మెంట్ చేస్తాం. అది ఏమంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, లంఘనం పరమ ఔషధం అని. అట్లా ఇక్కడ మనము పూర్తిగా జ్వరం వచ్చిన వెంటనే ఎటువంటి ఆహారము ఇవ్వకూడదు. అది చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా కూడా ఎటువంటి ఆహారం ఇవ్వకూడదు. కాబట్టి ఇక్కడ ఇంటర్నల్గా ఏమిస్తామంటే ఫస్ట్ ఇక్కడ మెయిన్గా లిక్విడ్ డైటే. లిక్విడ్ డైట్ ఇస్తాం. ఆ లిక్విడ్ డైట్ ఏమంటే హాట్ వాటరే. చాలామంది హాట్ వాటర్ అంటే ఇష్టపడరు, కానీ జ్వరం వచ్చినప్పుడు కంపల్సరీగా హాట్ వాటర్ తీసుకోవాల్సి వస్తుందన్నమాట. కనీసము 1 లేదా చిన్నపిల్లలకైతే ఒక గ్లాస్ అనుకోండి, పెద్దవాళ్ళు అయితే 2 గ్లాసులు హాట్ వాటర్ తీసుకోవాలి. మరీ చిన్నపిల్లలైతే వాళ్ళకు ఇది ఇప్పుడు చెప్పేటటువంటి ట్రీట్మెంటు 0 బేబీ అంటే అదే రోజు పుట్టిన బేబీ నుండి ముసలి వాళ్ళ వరకు అబౌవ్ 90 ఇయర్స్ వాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. అందరికీ ఒకటే ట్రీట్మెంటే ఇది. చిన్నపిల్లలకు ఒక ట్రీట్మెంట్, పెద్ద వాళ్ళకు ఒక ట్రీట్మెంట్ అని కాదు. అదే రోజు పుట్టిన బేబీకి కూడా ఈ ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏం చేస్తామంటే చిన్నపిల్లలు అదే రోజు పుట్టిన బేబీ అనుకోండి, ఆ బేబీకి మనం ఏం చేయాలంటే డ్రాపర్తో ఇవ్వాలన్నమాట.
హాట్ వాటర్ డ్రాపర్తో నోట్లో ఒక 1 or 2 డ్రాపర్స్ వేయచ్చు. వేసిన తర్వాత ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్. ఇక్కడ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ అంటే బయట శరీరము చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఈ బయట ఉండే వేడిని తొలగించాలన్నమాట. తొలగించేదానికి ఇక్కడ టెపిడ్ స్పాంజ్ చేస్తాం. అంటే ఇక్కడ ముందు ఏం చేసాము, హాట్ వాటర్ లోపలికి పంపించాం. ఇక్కడ లోపలికి హాట్ వాటర్ ఎందుకు పంపించాము అంటే ఇక్కడ ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారము లోపల ఉండేటువంటి జఠరాగ్ని అనేది మనకు శరీరంకి వేడిని ఇస్తుంది అనమాట. అసలు జ్వరం వచ్చినప్పుడు ఎందుకు ఆకలి ఉండదు అంటే లోపల ఉండేటువంటి ఈ జఠరాగ్ని, కడుపులో ఉండాల్సినటువంటి ఈ జఠరాగ్ని అనేది అది శరీరానికి అంతటికీ వ్యాపించిందనమాట. ఎక్కడైతే కడుపులో ఉండకుండా బయటికి వ్యాపించిందో అప్పుడంతా శరీరం అంతా వేడి అవుతుంది. కడుపులో ఆ వేడి జఠరాగ్ని అనేది ఉండదు కాబట్టి మనకు ఆకలి అయ్యేదనమాట. ఇది రీజన్. మనం జ్వరం వచ్చినప్పుడు ఎందుకు మనకు ఆకలి ఉండదంటే అక్కడ ఉండాల్సినటువంటి జఠరాగ్ని అక్కడ ఉండకుండా శరీరం అంతా వ్యాపించిందనమాట. ఎందుకు వ్యాపించింది అంటే ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తెల్ల రక్త కణాలకు బయట ఉండే బ్యాక్టీరియా వైరస్కు మధ్య ఇక్కడ ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధం కోసము శక్తి కావాలి. ఆ శక్తి ఏ విధంగా వస్తుందంటే ఈ మన శరీరంలో ఉండే జఠరాగ్ని శరీరం అంతా ప్రవహించి అక్కడ ఈ తెల్ల రక్త కణాలకు శక్తిని ఇస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ రెస్ట్ కూడా ముఖ్యం. అందుకే మనకు రెస్ట్ కావాలన్నమాట. సరే, ఇది హాట్ వాటర్. హాట్ వాటర్ తాగడం వల్ల ఇక్కడ ఉపయోగం ఏమంటే చిన్నపిల్లలు చాలామంది జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు వణుకు వస్తుంది అనమాట. ఆ వణుకు చలి అనేది రాకుండా ఉండాలంటే ఎప్పుడైతే మనము లోపలికి హాట్ వాటర్ తీసుకుంటామో అంటే ఇక్కడ బయటికి పోయిన వేడిని ఇక్కడ మనం ఫిలప్ చేస్తున్నాం అనమాట. మన కడుపులోకి ఫిలప్ చేస్తున్నాం. ఇది తర్వాత బయట ఉండే వేడిని, బయటికి పోయినటువంటి వేడిని మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడ తీసేస్తున్నాం. అది ఏ విధంగా తీసేయాలంటే ఇప్పుడు ఇక్కడ వీలైనంత వరకు చల్లటి నీళ్ళు, అంటే మనము ఫ్రిడ్జ్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక గిన్నెలో ఎప్పటికీ ఈ ఐస్ అనేది ఎప్పటికి ఉండాలన్నమాట. డీప్ ఫ్రిడ్జ్లో ఒక గిన్నె పెట్టించండి. దాంట్లో ఎప్పుడూ మనకు ఐస్ ఉండాలి. ఆ ఐస్ వాటర్తో ఎంత చల్లగా నీరు ఉంటే అంత త్వరగా అనేది జ్వరం అనేది తగ్గుతుందన్నమాట. నేను 2 minutes అని చెప్పాను కదా, వితిన్ 1 minute కూడా తగ్గచ్చు. అంటే ఈ తగ్గడం అనేది ఈ చల్లదనాన్ని బట్టి, మనం తీసుకునేటువంటి నీటి చల్లదనాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ టెపిడ్ స్పాంజ్ అనేది ఏ విధంగా చేయాలనేది తెలియజేస్తాను. ఇక్కడ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ వచ్చేసి ఐస్ వాటర్, లేదా ఐస్ వాటర్ లేకుంటే బాన్లో నీళ్ళు తీసుకోవచ్చు. చల్లటి నీళ్ళు తీసుకుంటే మంచిది. ఐస్ వాటర్తో మనము ఇక్కడ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ చేయాలి. ఇది ఇక్కడ మెయిన్గా చాలామందికి ఈ టెపిడ్ స్పాంజ్ చేయమని చెప్తూ ఉంటాము, చల్ల నీళ్ళతో తుడచమని చెప్తూ ఉంటాము. కానీ ఇక్కడ మెయిన్గా తుడిచే విధానం అన్నమాట. టెపిడ్ స్పాంజ్ చేసే విధానంలోనే ఇక్కడ మనకు ఈ 1 or 2 minutesలో తగ్గడం అనేది, టెంపరేచర్ తగ్గడం అనేది ఉంటుంది. అది ఏ విధంగా అనేది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. చూడండి, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే జ్వరం వచ్చిన వెంటనే ముందు భయపడకూడదు. ఏ చిన్నపిల్లల తల్లిదండ్రులు ఎక్కువ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అసలు జ్వరం అనేది మన మంచి కోసమే అన్నమాట వచ్చేది. కాబట్టి వచ్చినటువంటి జ్వరాన్ని పారాసిటమాల్ వేసి గబానా మీరు తగ్గించకూడదు. దానివలన వచ్చే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కొద్ది రోజుల్లోనే మళ్ళీ రిపీట్ అయ్యే ఆస్కారం ఉంటుంది జ్వరము. కానీ నేను చెప్పేటువంటి విధానాన్ని మీరు అవలంబించినట్లయితే జ్వరం మళ్ళీ రాకుండా ఉంటుంది. అది ఏ జ్వరం అన్నా కానివ్వండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. నేను దాదాపుగా 95% జ్వరాలు వితిన్ 2 daysలో ఎటువంటి మందులు లేకుండా, పిల్లోడికి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎటువంటి అపాయం లేకుండా వితిన్ 2 daysలో హాయిగా తగ్గించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ముందుగా అభ్యంతర చికిత్సకు లోపలికి హాట్ వాటర్ పంపించినాము. దీనివలన కలిగే ఉపయోగం ఏమంటే పిల్లవాడికి ఆకలి పెరిగేదానికి ఉపయోగపడుతుంది. తర్వాత చలి వణుకు అనేది రాకుండా ఉంటుంది.
తర్వాత మనం ఏం చేయాలంటే ఇట్లా ఒక పెద్ద గిన్నెలో వాటర్ బాగా ఎక్కువ తీసుకోవాలి. కనీసము 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. అవి కూడా చల్లటి నీళ్ళు, దాంట్లో వీలైతే ఐస్ గడ్డలు వేస్తే ఇంకా మంచిది. ఇంకా వితిన్ 1 మినిట్లో కూడా తగ్గుతుంది జ్వరము, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందరూ ఏమనుకుంటారంటే చల్లటి నీళ్ళతో తుడిస్తే జ్వరం వచ్చినప్పుడు పిల్లవాడు ఏడుస్తాడు, పిల్లవాళ్ళకు చలి వస్తుంది, ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. కాబట్టి చాలామంది తుడవరు. ఇంకా కొందరు ఏం చేస్తారు, జ్వరం వచ్చినప్పుడు చలి పెడుతుందని వేడి నీళ్ళతో తుడుస్తారు. దానివలన టెంపరేచర్ ఇంకా హైకి వెళ్తుంది అనమాట. దానివలన ఫిట్స్ వచ్చే ఆస్కారాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మెయిన్గా టెక్నిక్ అంతా మనము జ్వరం తొందరగా తగ్గాలంటే ఎంత చల్లటి నీళ్ళు తీసుకుంటే అంత తొందరగా తగ్గుతుంది. తర్వాత ఈ విధంగా 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. చాలామంది 1/2 లీటరు 1 లీటరే తీసుకుంటారు. 3 to 4 లీటర్స్ తీసుకోవాలి, ఎందుకంటే శరీరం అంతా కూడా బాగా తడవాలి అనమాట. కాబట్టి ఈ విధంగా టవాల్ ముంచి చల్లటి నీళ్ళలో టవాల్ ముంచి దీన్ని ఎక్కువ పిండకూడదు. ఈ విధంగా నీళ్ళు చుక్కలు చుక్కలు కారుతూ ఉండాలన్నమాట. తర్వాత స్పీడ్గా తుడవాలి. ఈ విధంగా మొత్తం పిల్లలకైతే పూర్తిగా బట్టలు తీసేసి ఈ విధంగా పూర్తిగా స్పీడ్గా తుడవాలి. పిల్లలు ఏడుస్తారనమాట మీరు స్పీడ్గా తుడవకుంటే. ఒక్కసారి ఎప్పుడైతే శరీరం అంతా తడిచిపోతుందో అప్పుడు నిండా మునిగినోనికి చలి ఏముందన్న సామెత ప్రకారము అసలు వాళ్ళ పిల్లలు హాయిగా తుడిపించుకుంటారు. ఫస్ట్ కొద్దిగా ఏడుస్తారు, కానీ ఒక్క నిమిషం తర్వాత వాళ్ళే హాయిగా తుడచమని చెప్తారనమాట. తర్వాత ఈ విధంగా చేతులు ఎత్తి ఈ సంకల్లో గజ్జల్లో తర్వాత తలకు ఈ విధంగా తుడవాలన్నమాట. నీరు చుక్కలు చుక్కలు కాడుతూ ఉండాలి, పూర్తిగా మనం పిండకూడదు. తర్వాత కొద్దిసేపటికి ఈ టవల్ అనేది కొద్దిగా వేడి అవుతుంది. అప్పుడు మళ్ళీ ఈ చల్లటి నీళ్ళల్లో దీన్ని ముంచి ఈ విధంగా పిండుకొని, ఎక్కువ గట్టిగా పిండకుండా ఈ విధంగా స్పీడ్గా తుడవాలన్నమాట. ఇట్లా 3 to 4 మినిట్స్ తుడిస్తే శరీరం కూల్ అవుతుంది. అసలు వితిన్ 1 మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి మీ దగ్గర థర్మామీటర్ ఉంటే చెక్ చేయండి. నార్మల్ టెంపరేచర్ వచ్చి ఉంటుంది, 98.6 వస్తుంది, లేదంటే 98 కూడా వస్తుంది. ఒక్కోసారి 104 ఉండే టెంపరేచర్ కూడా వితిన్ 2 to 3 మినిట్స్లో 98 కూడా వస్తుందన్నమాట. ఇది చాలా ఫాస్ట్గా తగ్గేటువంటి టెక్నిక్ అనమాట. ఈ విధంగా తుడవాలి స్పీడ్గా. చాలామంది ఏం చేస్తారంటే కొద్దిగా వాటర్ తీసుకుంటారు, 1/2 లీటరు అట్లా వాటర్ తీసుకుంటారు, దాన్ని కూడా గట్టిగా పిండుతారనమాట. పిండి కొద్దిగా ముఖం మీదనో లేదంటే ఈ చంకల్లోనో కొద్దిగా ఇట్లా తుడుస్తారు. పూర్తిగా శరీరం అంతా తడిచేటట్లు తుడవాలి. అప్పుడు మాత్రమే నా టెక్నిక్ పనిచేస్తుంది. దానికి ముందు హాట్ వాటర్ తీసుకోవాలి. పిల్లోడికి ఆహారం పెట్టి ఈ టెక్నిక్ చేస్తే ఏ ఉపయోగం ఉండదు. ఎవరైనా కూడా ఖాళీ కడుపుతో ఉండి వాళ్ళు హాట్ వాటర్ తీసుకొని తుడుచుకోగలిగితే వెంటనే తగ్గుతుందన్నమాట. ఇది నేను చాలా సైంటిఫిక్గా కూడా మీకు వివరిస్తున్నాను. ఎప్పుడైతే మన జఠరాగ్ని అనేది శరీరం అంతా వెళ్ళిపోయిందో అక్కడ ఉండదు, కడుపులో ఉండదు. కాబట్టి అక్కడ మనము ఆ జఠరాగ్నిని ఫిల్ చేస్తున్నాం ఇక్కడ హాట్ వాటర్తో. తర్వాత బయట ఉండేటువంటి ఆ వేడిని వెంటనే తీసేసేదానికి కోల్డ్ వాటర్తో మనము ఈ విధంగా తుడిచినట్లయితే వితిన్ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్లో నార్మల్ టెంపరేచర్ వస్తుంది. చాలా హాయిగా అనిపిస్తుంది. పిల్లవాళ్ళు మామూలుగా ముక్కుతూ ఉంటారు. 1 year 2 years లోపు పిల్లవాళ్ళు జ్వరం వచ్చినప్పుడు ముక్కుతూ ఉంటారు. ఆ ముక్కడం అనేది వితిన్ 1 మినిట్లో తగ్గుతుంది. తర్వాత వితిన్ 5 మినిట్స్లో పిల్లలు నిద్రపోతారు చాలామంది. అంటే అంత హాయిగా ఉంటుందన్నమాట. చిన్నప్పుడు మా నాయనమ్మ నాకు జ్వరం వచ్చినప్పుడు శరీరం వేడినప్పుడు ఈ విధంగా చల్లనీళ్ళతో తుడుస్తూ ఉండేది. అప్పుడు నాకు చాలా హాయిగా అనిపించేది అనమాట. ఇప్పుడు నేను డాక్టర్ అయిన తర్వాత ఆలోచన చేస్తే దీని గురించి నాకు మీకు అందరికి కూడా తెలియజేసేదానికి ఒక అవకాశం వచ్చిందనమాట. ఇప్పుడు జ్వరం వచ్చిన తర్వాత ఈ విధంగా హాట్ వాటర్ తాపి మనము కూల్ వాటర్తో శరీరం అంతా తుడిచామనుకోండి, వితిన్ 1 or 2 మినిట్స్లో తగ్గుతుంది. అయితే ఈ తగ్గిన జ్వరము మళ్ళీ
ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ మళ్ళీ శరీరం వేడవుతుంది చాలామందిలో. వేడైనప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ మనం రిపీట్ చేయాలన్నమాట. ఈ విధంగా 2-3 సార్లు మీరు చేయగలిగినట్లయితే దాదాపు 80% మెంబర్స్కి జ్వరం అనేది తగ్గిపోతుంది. ఎటువంటి మందులు అవసరం లేదు. అయితే ఈ విధంగా మనము దాదాపు 2 to 3 డేస్ ఈ విధంగా చేయొచ్చు. ఎటువంటి జ్వరమైనా తగ్గుతుంది. అయితే టైఫాయిడ్ ఉందనుకోండి, టైఫాయిడ్ ఉన్నప్పుడు ఫస్ట్ మన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు జ్వరం వస్తానే వెంటనే డాక్టర్కి చెప్తూ ఉంటారనమాట, బ్లడ్ టెస్ట్ చేయించండి సార్ అని. అలా కాదు, కనీసము 5-6 రోజులు మినిమం 1 వీక్ గడిచినట్లయితే మనకు రిపోర్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. టైఫాయిడ్లో కానీ మలేరియాలో కానీ ఈలోపు జరిగే నష్టం పెద్దగా ఉండదు. కాబట్టి మామూలుగా వచ్చే వైరల్ ఫీవర్స్ కానీ, చాలా టైఫాయిడ్ జ్వరాలు కానీ, మలేరియా జ్వరాలు కానీ ఈ విధానంలోనే తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దాదాపు 95% మెంబర్స్కి తగ్గిపోతాయి. అయితే మీరు చెప్పినట్టు లంఘనం పరమౌషధం అన్నట్టుగా కంపల్సరీగా ఉపవాసం ఉండాలి. అంటే ఏమి తీసుకోకూడదు, హాట్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. సపోజ్ మధ్యలో 1-2 పూటల తర్వాత కానీ, 1 రోజు 2 రోజుల తర్వాత కానీ ఎక్కువ ఆకలి అనిపించింది అనుకోండి, అప్పుడు ఆహారం తీసుకోవచ్చు అనమాట. అది కూడా ఫస్ట్ ఫ్రూట్ జ్యూసెస్ లేదంటే జావలు, సబ్బియ్యం జావ కానీ, గోధుమ రవ్వ జావ కానీ, లేదంటే అన్నం గంజి కానీ, ఈ విధంగా ఏదైనా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇదే ఇట్లా చేయగలిగితే తొందరగా బయటపడతారు ఒకటి. తర్వాత లోపల ఉండే బ్యాక్టీరియా, ఈ తెల్ల రక్త కణాల మధ్య జరిగే యుద్ధానికి మనము ఇంకా శక్తిని ఇచ్చినట్లు అవుతుంది ఈ తెల్ల రక్త కణాలకు ఈ విధంగా చేస్తే. అలా కాకుండా మనము పారాసిటమాల్ వేసి మనం తగ్గించామనుకోండి, అది జరిగే యుద్ధాన్ని మనము ఆపినట్లయితాం అన్నమాట. అంటే ఇంకా అక్కడ బ్యాక్టీరియా వైరస్ మిగిలిపోయి ఉంటుంది. కాబట్టి జ్వరం మళ్ళీ రిపీట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా మనము జాగ్రత్త పడి మనము ఈ చెప్పినట్లు చేయగలిగితే జ్వరం నుండి ఈజీగా బయటపడవచ్చు. తర్వాత 100కి ఈ విధానంలో 95% మందికి జ్వరం తగ్గిపోతుంది వితిన్ 1 or 2 డేస్లో. సపోజ్ తగ్గలేదు అనుకోండి, 2 డేస్ తర్వాత కూడా తగ్గలేదు అంటే అప్పుడు మీరు ఈ పారాసిటమాల్ ఒకరోజు వేసి చూడవచ్చు. పారాసిటమాల్ 6 అవర్స్కి ఒకసారి వేసి చూడొచ్చు అనమాట. అప్పుడు కూడా తగ్గకుంటే ఇంకా 3rd డే కూడా తగ్గనప్పుడు డాక్టర్ని కన్సల్ట్ కాండి. ఒక 100 మందిలో జ్వరం వస్తే 95 మందికి వితిన్ 1 డే ఆర్ 2 డేస్లో జ్వరం తగ్గిపోతుంది. ఆ మిగతా 5% మెంబర్స్ మాత్రము 3rd డే పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసి, లేదంటే 3rd డేనే మీరు డాక్టర్ని సంప్రదించండి. అట్లా అనమాట. తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్లో ఇంకొకటి, ఇక్కడ ఫస్ట్ ట్రీట్మెంటు ఇది అభ్యంతర చికిత్స, అంటే ఇంటర్నల్గా హాట్ వాటర్ తీసుకోవడము. తర్వాత సెకండ్ ట్రీట్మెంటు ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్, అంటే ఐస్ వాటర్తో తుడవడం. ఇది తుడవడము కొందరికి ఒక్కసారికి తగ్గిపోవచ్చు, కొందరికి 3 నుండి 4 సార్లు కూడా పట్టవచ్చు. శరీరం వేడి అయినప్పుడు మాత్రమే మనం ఇది అవలంబించాలి. శరీరం హీట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇంటర్నల్గా హాట్ వాటర్ తీసుకోవడము, 1 లేదా 2 గ్లాసులు, వెంటనే చల్లటి నీళ్ళతో తుడుచుకోవడం. శరీరము వేడిగా లేకుంటే ఈ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. 1-2 సార్లు చేసిన తర్వాత చాలామందికి తగ్గిపోతుంది జ్వరం. తగ్గని వాళ్ళకు కనీసము 3 to 5 టైమ్స్ వరకు కూడా ఇదే ట్రీట్మెంట్ అవలంబించవచ్చు. వాళ్ళకు ఎటువంటి శరీరానికి ఎటువంటి నష్టము ఉండదు. తర్వాత లోపల ఏదైతే ప్రాసెస్ జరుగుతూ ఉందో, ఇంటర్నల్గా మన రక్తంలో ఏదైతే జరుగుతూ ఉందో ఆ ప్రాసెస్కు మనము హెల్ప్ చేసినట్లు అవుతాము. తర్వాత మనకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం నుండి వ్యర్థ పదార్థాలన్నీ కూడా తొలగించబడతాయి అన్నమాట. తర్వాత ఇంకొకటి 3rd ట్రీట్మెంట్ ఏమంటే ఇక్కడ SSS అంటే రెస్ట్ అన్నమాట. ఇది జ్వరం వచ్చినప్పుడు మనం అన్ని పనులు వదిలేసి రెస్ట్ తీసుకోవాలి. అంటే SSS అంటే ఇక్కడ స్లీప్, ఓన్లీ స్లీప్, ఇంకా ఏ పని చేయకూడదు. మనం చాలామంది ఏం చేస్తారంటే పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు, వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. దీనివలన ఫ్యూచర్లో జరిగే నష్టం ఎక్కువ ఉంటుంది. అప్పటికి జ్వరం తగ్గుతుంది పారాసిటమాల్తో, కానీ లోపల జరిగే ఇంటర్నల్ ప్రాసెస్ అనేది కట్ అవుతుంది. దానివలన లోపల విష పదార్థాలు ఎక్కువ కావడం జరుగుతుంది. అక్కడ
మనమే బ్యాక్టీరియా వైరస్కు బలం ఇస్తున్నట్లు అవుతుందన్నమాట. అంటే తెల్ల రక్త కణాలను మనం స్టాప్ చేస్తున్నాం, మీరు యుద్ధం చేయొద్దు అన్నట్లుగా. ఇక్కడ నేను చెప్పిన విధానంలో తెల్ల రక్త కణాలకు మనం బలం ఇస్తున్నాం హాట్ వాటర్ ద్వారా, అంటే దానికి శక్తి ఇస్తున్నాం అన్నమాట. అక్కడ శక్తి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి నీరసంగా ఉంటుంది జ్వరం వచ్చినప్పుడు. కాబట్టి మనము రెస్ట్ ఇవ్వాలి. ఆ రెస్ట్ ఎట్లా అంటే ఓన్లీ స్లీప్, అంటే పడుకోవడమే, హాట్ వాటర్ తీసుకోవడము, పడుకోవడము. ఇది బాగా మనకు ఆకలేస్తుంది. ఎప్పుడైతే జ్వరం తగ్గిపోతుందో ఆయుర్వేదం ప్రకారము లోపల జఠరాగ్ని అనేది వృద్ధి అవుతుంది, అప్పుడు ఆకలేస్తుంది. అప్పుడు ఆకలేసినప్పుడు ఫస్ట్ మనము ఈ జావలు తీసుకోవాలి. ఒక పూట అంటే గంజి తీసుకోవాలి. ఇది సబ్బియ్యం గంజి కానీ, గోధుమ రవ్వ కానీ, బాంబే రవ్వ కానీ, లేదంటే అన్నీ మిక్స్ చేసి కానీ, లేదంటే చిరుధాన్యాలతో చేసినటువంటి గంజి కానీ, ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఆ గంజి ఒక పూట 2 పూటలు తీసుకున్న తర్వాత ఇంకా బాగా ఆకలి అవుతుంది. మనకు తెలుస్తుంది శరీరంలో జ్వర లక్షణాలు అన్నీ పోయి శరీరము హాయిగా ఉంటుంది. అటువంటి సమయంలో మనము మామూలుగా తీసుకునేటువంటి ఫుడ్ ఏదైతే మనం డైలీ తీసుకుంటున్నామో ఆ ఫుడ్కు రావాలన్నమాట. ఇది జ్వరం వచ్చినప్పుడు చేయవలసినటువంటి ట్రీట్మెంట్. ఈ విధంగా సపోజ్ చాలామంది అడగచ్చు, ప్లేట్లెట్స్ ఇప్పుడు సపోజ్ డెంగ్యూ జ్వరం వచ్చిందనుకోండి, మీరు ఈ ట్రీట్మెంట్ చెప్తున్నారు కదా, డెంగ్యూ జ్వరంలో ఇంకా ప్లేట్లెట్స్ ఎక్కువ పడిపోయి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా అని చాలామందికి డౌట్ రావచ్చు. ఎటువంటి భయపడాల్సిన అవసరము లేదు ఇక్కడ. ఎందుకంటే ఎటువంటి జ్వరంలో అయినా కూడా మనము ఇక్కడ లోపల జరిగే ప్రాసెస్కు మనము ఇంకా సహకరిస్తున్నాం తప్ప ఆ ప్రాసెస్ను ఏం డిస్టర్బ్ చేయడం లేదు ఈ విధానంలో. కాబట్టి ఈ విధానం ప్రకారము అది ఎటువంటి జ్వరమైనా కూడా ఏం భయపడాల్సిన లేదు. వితిన్ 2 to 3 డేస్లో మీకు తగ్గలేదు అన్నప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ 2-3 డేస్ కూడా నేను చెప్పిన ట్రీట్మెంట్ ప్రకారం మీరు ఫాలో అయితే హాయిగా ఉంటుంది. తర్వాత కొద్దిగా ఆకలి అనిపించినప్పుడు పండ్ల రసాలు తీసుకోవచ్చు. ఒకవేళ మీకు చాలా నీరసంగా ఉందనుకోండి, అప్పుడు హాట్ వాటర్ తీసుకోవచ్చు. దాంతోపాటు పండ్ల రసాలు, ఈ పండ్ల రసాలు తీసుకున్నప్పుడు దాంట్లో మళ్ళీ ఐస్ వేసి, చాలామంది ఐస్ వేసి తీసుకుంటూ ఉంటారు పండ్ల రసాలు. అంటే ఇక్కడ జ్వరం వచ్చినప్పుడు ఎస్పెషల్లీ యూ షుడ్ నాట్ యూజ్ కోల్డ్ వాటర్ ఆర్ ఐస్. కాబట్టి వితౌట్ ఐస్తో మీరు పండ్ల రసాలు తీసుకోవచ్చు. ఆ నీరసం కూడా తగ్గిపోతుంది. అయితే మెయిన్ ఇక్కడ రెస్ట్ ఇవ్వకుండా మన పనులు మనం చేసుకోవాలి. జ్వరం తగ్గాలి అంటే, లేదా నేను కడుపు నిండా తినాలి జ్వరం తగ్గాలి అంటే ఈ ట్రీట్మెంట్ పనిచేయదు. ఓన్లీ ఎవరైతే లంఘనం పరమౌషధం అన్న సూత్రాన్ని ఖచ్చితంగా పాటించి ఏం తినకుండా ఉంటారో వాళ్ళకు మాత్రం జ్వరం కంపల్సరీగా తగ్గుతుంది. ఇది నేను కొన్ని వందల మందికి తగ్గించాను. మా ఇంట్లో కూడా ఇదే ప్రాసెస్ చేస్తూ ఉంటాము. మా పిల్లలకు ముందు మందులు వాడించేటప్పుడు వారం 10 రోజులు పట్టేది. ఇప్పుడు వితిన్ 1 or 2 డేస్లో కూడా జ్వరం తగ్గుతూ ఉంది ఈ విధానంలో. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని, తర్వాత నేను డిజైన్ చేసినటువంటి యాప్ను మీరు కూడా ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని మందులు లేకుండా వీలైనంత వరకు, నేను ఆ యాప్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే దానిపైన ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. అంటే అసలు జ్వరాలే రాకుండా చేసుకోండి, అసలు మందులు వాడకుండానే మీ రోగాలు నయం చేసుకోండి అన్నట్లు దాంట్లో ఈ యాప్లో విషయాలు ఎక్కువ చెప్పాను. దీంట్లో చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఉపయోగపడే విధంగా నేను ఈ యాప్ని డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ దాంట్లో ఉన్నటువంటి టెక్నిక్స్ ఉపయోగించుకోగలిగితే మీకు సమయము, డబ్బు రెండు మీ జీవితంలో మిగులుతాయన్నమాట. సమయము, డబ్బు ఈ రెండు మన జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఈ రెండు మిగులుతాయి. తర్వాత మీకు ఆరోగ్యం కూడా వస్తుంది నా యాప్ ద్వారా. దీంట్లో ఈ యాప్లో మానవ జీవిత లక్ష్యం ఏమి, ఆ మానవ జీవిత లక్ష్యాన్ని ఏ విధంగా చేరాలి అన్నది కూడా ఇక్కడ వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి చాలామందికి మానవ జీవిత లక్ష్యం అనేది తెలియదు. ముందు లక్ష్యం తెలిసినప్పుడు దాని గురించి ఆలోచన చేస్తారు, ఆలోచన చేసినప్పుడు దాని గురించి నడుచుకోగలుగుతారు. కాబట్టి దీని గురించి కూడా డీప్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని, ఈ టెక్నిక్ చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, ప్రతి ఒక్కరికి చేరేలా మీరు ఈ వీడియోని షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, తర్వాత మీ యొక్క అనుభవాన్ని ఎవరైతే ఈ టెక్నిక్ ఉపయోగించుకొని జ్వరాలు తగ్గించుకుంటారో వాళ్ళు కామెంట్ ద్వారా
తెలియజేయండి మీ అనుభవాన్ని. తద్వారా మిగతా వాళ్ళు కూడా ఈ విధానాన్ని విశ్వసించేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ.